హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగి ఛాంబర్లోని ఫర్నిచర్, పలు పత్రాలు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడకు చేరుకున్న మున్సిపల్ ఛాంబర్ రాష్ట్ర చైర్మన్ వెన్రెడ్డి రాజు భవనాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్లు సొంత నిధులతో నిర్మించుకున్న భవనం ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైందని ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ భవన్లో విద్యుద్ఘాతం సంభవించింది. భవన్లోని ఫర్నిచర్, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రి, కంప్యూటర్లు, ఏసీలు, రికార్డులు, ఫర్నిచర్ దగ్ధమైంది. సుమారు 70 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేసి సుమారు ₹1 కోటి నిధులను విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని కోరుతా ఉన్నాం.